ఈ రోజుల్లో ఉప్పు నుంచి పప్పు వరకు, స్మార్ట్ ఫోన్ నుంచి స్మార్ట్ వాచ్ వరకు అన్నీ ఆన్లైన్ షాపింగే. ఏ వస్తువు కావాలన్నా, ఏ వస్తువు కొనాలన్నా అందరి చేతులు వెంటనే వారి మొబైల్స్‌లోని ఆన్లైన్ షాపింగ్ యాప్స్ మీదకి వెళ్తాయి. ఆన్లైన్ షాపింగ్ అనగానే మన వేలు వెంటనే వెళ్ళేది రెండే 2 యాప్స్ వైపు. ఒకటి అమెజాన్, 2 ఫ్లిప్‌కార్ట్. కానీ సేల్ వచ్చినా లేదా ఏదైనా ఫోన్ కొనాలన్నా మనలో చాలామందికి ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అసలు ఈ యాప్స్‌లో ఏది బెస్టు? డెలివరీలో ఎవరు కింగు? డిస్కౌంట్స్‌లో ఎవరు తోపు? అసలు ఐఫోన్ కొనాలంటే అమెజాన్ బెటరా? లేక ఫ్లిప్‌కార్టా? ఈరోజు ఈ వీడియోలో క్లియర్‌గా ఈ 2 ఈ కామర్స్ దిగ్గజాల బలాలు, బలహీనతలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ షాపింగ్ స్టైల్‌కి ఏ యాప్ సెట్ అవుతుందో మీకే తెలిసిపోతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్లోబల్ జైంట్ అమెజాన్ గురించి మాట్లాడుకుందాం. అమెజాన్ అనగానే మనకు గుర్తొచ్చేది నమ్మకం, ఇంకా వేగం. దీని ప్రధాన బలం ప్రైమ్ డెలివరీ. మీరు ప్రైమ్ మెంబర్ అయితే చాలా వస్తువులు ఒక్క రోజులోనే మీ ఇంటికి వస్తాయి. కస్టమర్ సర్వీస్ విషయంలో అమెజాన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రిటర్న్స్ కానీ, రీఫండ్స్ కానీ చాలా స్మూత్గా జరిగిపోతాయి. ఇక బుక్స్, కిచెన్ ఐటమ్స్, డైలీ నీడ్స్ విషయంలో అమెజాన్దే పై చేయని చెప్పొచ్చు. అయితే అమెజాన్లో కూడా కొన్ని మైనస్లు ఉన్నాయండి. ఫ్లిప్కార్ట్తో పోలిస్తే ఫ్యాషన్ లేదా క్లాతింగ్ విషయంలో అమెజాన్ కలెక్షన్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. అలాగే యాప్ ఇంటర్ఫేస్ కూడా కొంచెం పాతగా, క్లమ్జీగా ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ మీద డిస్కౌంట్లు ఫ్లిప్కార్ట్ కంటే తక్కువగా ఉండొచ్చు. ఇప్పుడు మన దేశీయ దిగ్గజం ఫ్లిప్కార్ట్ సంగతి చూద్దాం. ఫ్లిప్కార్ట్ బలం ఎలక్ట్రానిక్స్, అలాగే ఫ్యాషన్. మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ లేదా బట్టలు కొనాలంటే చాలామంది ఫస్ట్ చాయిస్ ఫ్లిప్కార్టే. ఎందుకంటే వీళ్ళు చాలా మొబైల్ బ్రాండ్స్తో ఎక్స్క్లూజివ్ పార్ట్నర్షిప్స్ కలిగి ఉన్నారు. ముఖ్యంగా బిగ్ బిలియన్ డేస్ లాంటి సేల్స్ సమయంలో ఎలక్ట్రానిక్స్ మీద వీళ్ళిచ్చే ఆఫర్స్ ఓ రేంజ్లో ఉంటాయి. మరి ఇండియన్ యూజర్లకు నచ్చే విధంగా యాప్ డిజైన్ చాలా కలర్ఫుల్గా, ఈజీగా ఉంటుంది. కానీ ఫ్లిప్కార్ట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. డెలివరీ టైం అమెజాన్ అంత ఫాస్ట్గా ఉండకపోవచ్చు. ముఖ్యంగా చిన్న చిన్న ఊళ్ళలో డెలివరీ లేట్ అవ్వటం మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. అలాగే కస్టమర్ సర్వీస్ కావచ్చు, రిటర్న్ పాలసీల విషయంలో అమెజాన్ అంత ఫ్రెండ్లీగా లేదు అనేది కొందరి కస్టమర్ల మాట. కొన్నిసార్లు ఓపెన్ బాక్స్ డెలివరీ వల్ల టైం ఎక్కువగా తీసుకుంటుందన్నది కూడా తెలుస్తోంది. చూసారుగా, స్పీడ్ డెలివరీ, బెస్ట్ కస్టమర్ సర్వీస్, ఇంటి సరుకులు కావాలంటే అమెజాన్ మంచి ఆప్షన్ అని అర్థమవుతుంది. అదే లేటెస్ట్ మొబైల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మంచి ట్రెండీ బట్టలు కావచ్చు, తక్కువ ధరకు కొనాలంటే ఫ్లిప్కార్ట్ వైపు వెళ్ళొచ్చు. అంతిమంగా మీ అవసరం ఏంటి? మీరు అర్జెంటుగా వస్తువు కావాలా, లేక తక్కువ రేటు కావాలా అనే దాన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోండి. మరి మీ ఎక్స్పీరియన్స్లో ఈ రెండింటిలో ఏది బెస్ట్?